హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్రని కనుక మనం చర్చించుకుంటే ఒసామా బిన్ లాడెను వీళ్ళ గడాఫీ వీళ్ళందరినీ ఎలా అయితే ప్లాన్ చేసి అమెరికా అంతమొందించిందో అంతకన్నా పెద్ద స్కెచ్ వేస్తున్నారు కూటమి నాయకులని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తే రోడ్డు పక్కన 10 కుక్కలు 6 మనుషులు కనిపిస్తున్నారు. మొత్తం 16 మంది. అసలు అంత పెద్ద కాన్వాయ్ అంత పెద్ద వెహికల్ వేసుకుని వెళ్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు చూడట్లా, ఎవడ పట్టించుకోవట్లా. లోకేష్ అయితే ఇంకా అసలు ఎప్పుడు దిగితే సొక్కా పట్టుకుందాం కాళ్ళ పట్టుకుందామని ఎదురు చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి అయితే ఇంకా అసలు దమ్ము ధైర్యాలు లేని పిరికోడు. ఆయన గురించి ఎందుకని మనం మాట్లాడుకోం. సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మాస్ గ్యాదరింగ్ చూస్తే వాళ్ళ గుండెల్లో మడతలాడిపోతున్నాయి. సో ఇటువంటి క్రమంలో ఏం చేస్తారు, సిగ్గులేనివాడు ఏం చేస్తాడు, ఆంక్షలు పెడతాడు. అది ట్రై చేశారు. పల్నాడు వెళ్ళొద్దని ఆంక్షల్ని విరమించుకొని దాటుకొని అన్ని తెగదెంపులు చేసుకొని పంట పొలాల్లోంచి కొండ గుట్టల్లోంచి ఎక్కడి నుంచో ప్రజలు పల్నాడు చేరుకున్నారు. ఇంకా దాన్ని చూసి తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ఇద్దరిని చంపేశాడని రోత మొదలుపెట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయింది. పుష్కరాల్లో 28 మంది చనిపోయింది. అంతకుముందు 2022లో 3 చనిపోయింది. ఆయన కారు కిందే పడి ఒక విలేకరు చనిపోయింది. ఎన్ని బయటికి రావు, అవన్నీ రావు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి ఒక వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నారు, చనిపోలేదు. అతనికి చనిపోవడానికి గల కారణాలు పోలీసులే చెప్పాలి. అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. సిగ్గుండాలి చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి చంపేటి వేదరా. అక్కడున్న పోలీసులు 40 నిమిషాలు అక్కడే ఉంచారంట. ఎవడు కారణం, ఎవడు చెప్తే ఉంచారు అది తెలియాలి కదా. తెలుసుకుంటాం, అన్ని బయటకు వస్తాయి. ఒకే ఒక వీడియో ఉంది, అది కూడా ఏ జనరేటర్ అంటున్నాడు. ఏని అడిగితే అది క్లియర్ గా చెప్తుంది. షాడోస్ మిస్ మ్యాచ్ అని, కలర్ మిస్ మ్యాచ్ అయింది, ఫేస్ కొంచెం డిస్టర్బ్ అయింది, ఏదో చెప్తుంది. చాట్ జీపీటీ ఏదో చెప్తుందంటే మనం దాన్ని నమ్మడానికి కూడా లేదు. ఏదైనా జరగవచ్చు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవరు తన మీదకి ఎక్కించినప్పుడు తను చనిపోలేదు. కానీ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఫస్ట్ ఆటోలో తీసుకెళ్లి తర్వాత అంబులెన్స్ లో తీసుకెళ్లి ఎన్ని విధాలు మార్చారో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు మార్చారో ఎవరికి అర్థం కాలేదు. దాని తాలూకా నిజాలు తేలవలసింది. ఫస్ట్ ఏమో ఎస్పీ వచ్చేసేమో జగన్ కాన్వాయ్ కాదని చెప్పారు. తర్వాత వీడియో చూసిన తర్వాత జగన్ కాన్వాయ్ అంటూ ఆయన మాట మార్చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఈ ఎస్పీ కూడా వచ్చి గాలి కబుర్లు చెప్పాడా, లేదంటే గాలి కబుర్లు కాకుండా మంచి కబుర్లు చెప్తే ఇది చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయలేవరా అంటూ గాలి కబుర్లు చెప్పమని ప్రోత్సహిస్తే ఆయన బయటకు వచ్చాడో తెలియదు. అంటే యాక్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది. ఆ 4 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది కూడా టీడీపీ ఛానల్లోనే ముందు వచ్చింది. ఇది హైలైట్. ఇప్పుడు ఏంటంటే ఆ డ్రైవర్ ఎవరు, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన డ్రైవరు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇవ్వంది ఎవరు, గవర్నమెంట్. ఆ డ్రైవర్ తో కావాలని తొక్కించమని చెప్పిందా ఏమి అని చాలా మంది అంటారు. అంటే డ్రైవర్ గవర్నమెంట్ వాడే కదా. ఏం జరిగింది, ఇందులో కుట్ర భాగం ఎక్కడి నుంచి ఉందో ఎవరికి అర్థం కాదు. సో ఓకే, ఇప్పుడు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ఆ వెహికల్ లో ఉన్నటువంటి పేరు నాని, విడుదల రజని, ఇంకా చాలా మంది పైన కేసులు పెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చారు. అంటే అందరూ అడుగుతుంది ఏంటంటే, అయ్యా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా గచ్చగచ్చ ఉడికిపోతున్నారు జనాలు. ఎందుకంటే పొరపాటున బోసులో వెళ్తే బోసు డ్రైవర్ గుద్దేస్తే అందరిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అందరి పైన A1 A2 అంటూ A40 వరకు కేసులు పెడతారు కదా. భయం వేస్తుంది అందరికి. అంటే ఇప్పటి వరకు ఈ ఇండియన్ ఐపీసీ హిస్టరీలోనే డ్రైవర్ గుద్దేస్తే కారులో ఉన్న వాళ్ళందరి పైన కేసులు పెడతాం. మొట్టమొదటి కేసు అనమాట ఇది. అది కాకుండా ఇంత దారుణంగా కేసు పెడతామే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ రోజు రీసెంట్ గా ఇంకో కేసు ఓపెన్ చేశారు. ఏమని, గుంటూరు మిర్చి యార్డ్లో ఆయన ఫిబ్రవరిలో నాకు తెలిసి 17, 19, 22 వెళ్ళాడు. ఆయన రైతులను పరామర్శించడం కోసం. అక్కడికి రైతులు పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి వెళ్ళగానే చంద్రబాబు నాయుడుకి పెన్ను తీసుకుని రెండుసారి నాకి ఇలా రాశారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మాకు మిర్చి రేట్లు బాగాలేవు, మీరు కొంచెం మిర్చి రేట్లు పెంచండి అంటూ ఆయన లెటర్ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుల దగ్గరికి వెళ్తే మళ్ళీ అనేసి తీసుకొని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు పొగాకు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఇంకో లెటర్ రాస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అరటి రైతుల దగ్గరికి వెళ్తే ఇంకేం లేదు, పెన్ అయిపోయిందిగా ఇప్పుడు రాసి, ఇప్పుడు ఏం లేదు, పెన్సిల్ తీసుకుంటారు. పెన్సిల్ తీసుకుని ఇలా ఎదిరించి దాన్ని
టక్ టక్ 2 సార్లు కొట్టి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మా దగ్గర అరటి రైతులు కూడా గిట్టుబాటు ధర రావట్లేదంటే రోడ్డు మీద ఎక్కి తిరుగుతున్నారు. ఎందుకంటే నేను అరటి పళ్ళు అమ్ముకోవడానికి కడప నుంచి ముంబైకి ట్రైన్ వేస్తా అని చెప్పాను. తెలుసు కదా మీకు అరటి పళ్ళ ట్రైన్ చంద్రబాబు నాయుడు గారు వేస్తా అన్నారు. కానీ ఆ ట్రైన్ నేను వేయలేకపోయాను. కాబట్టి ప్రజలు నన్ను తంతున్నారు, తిడుతున్నారు. కాబట్టి మీరే విధంగా అరటి పళ్ళు కొనిండి అని రాస్తారు. ఇలా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా అక్కడికి పాపం చంద్రబాబు నాయుడికి నానా కష్టాలు. అప్పుడే లెటర్ రాస్తాడనమాట. సో ఇటువంటి క్రమంలో కాల్లో ముళ్ళులా ఉన్న జగన్మోహన్ రెడ్డి అతనికి వస్తున్న జనాలు చూస్తుంటే కుళ్ళిపోతున్న చంద్రబాబు నాయుడు, లోకేష్, మన అదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఎలా ఇరికించాలంటే అలా ఇరికించాలంటూ ఆయన పైన లేనిపోయిన కేసులన్నీ పెడతారు. భయంతో ఉన్నవాడే ఇట్లాంటి అక్రమంగా కేసులు పెడతా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కుంభకోణం అన్నారు, ఏం పీకలేకపోయారు. అంతకుముందు ఏదో కుంభకోణం అన్నారు, ఏం పీకలేకపోయారు. ఇంటుకు కూడా పీకలేకపోయారు. ఇప్పుడు తూచి కేసులు పెడుతున్నారు. ఈ తూచి కేసులు పెట్టి ఏం పీకుతారు? అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అరెస్టులు జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు, జైలు కొత్త కాదు. కానీ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస యుద్ధం కన్నా భయంకరంగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం చేస్తాను 2.0 అంటూ ఆయన చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తారమ్మా, అది మీకు తెలీదా? ఈరోజు జాహ్నవి అనే ఒక అమ్మాయిని నేను స్పేస్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి, నేను నాసాలో చదువుకోవాలంటే ఆ అమ్మాయికి హెల్ప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు అయితే అంత ఇచ్చి ఆ అమ్మాయిని నడిపించాడు, చదివించాడు. ఈ రోజు ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెప్పాడంటే చేస్తాడు అంటూ ఆ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. జాహ్నవి గుర్తుపెట్టుకోండి. అటువంటి మాటలు చెప్పిన మాటలు చేసే జగన్మోహన్ రెడ్డిని చూసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలబ్బాయి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏదో తోటలో ఒలుస్తో తొక్కు పెట్టి నార తీస్తాడంట. నారలు తీయటాలు తాటలు తీయటాలు ఆపేసి ఫస్ట్ పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయ. పిఠాపురంలో దళితుడిని వెలివేశారు, మూసుకొని మాట్లాడలా. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ 8 మంది చనిపోయారు, మాట్లాడలా. ఇప్పుడు తిరుపతిలో 6 చనిపోయినప్పుడు కూడా నువ్వు వచ్చి మాట్లాడింది పీకింది ఏమీ లేదు. సో ద గ్రేట్ సనాతని వారాహి మాత ఆలయాన్ని నేలమట్టం చేసిన టీడీపీ నాయకులు, నువ్వేం పీకింది లేదు అక్కడ. అండ్ కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేయమని ఆర్డర్స్ ఇచ్చిన దగ్గులు బాధ్యవే నువ్వు. ఆ విషయాలు మా అందరికి తెలుసు. సో ఇటువంటి దొంగ సనాతని వేషాలు మాని ప్రజలు కొద్దిగా సేవ చేసుకోవాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని కేసుల్లో బుక్ చేసి అన్ని కేసుల్లో ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తున్నారు కదా. ట్రై యువర్ బెస్ట్. కానీ కొట్టే కొద్దికి ఇనుము కత్తిలా పొదిని తేలినట్టు మీరు వేసే ప్రతి రాంగ్ స్టెప్, ఆయన పైన పడే ప్రతి ఒక్క మరక చివరికి తిరిగి ఇంతెంత ఒట్టుడింత అన్నట్టు మీ తల మీదకి రాకుండా చూసుకున్నంతే. తెలుసు కదా, అది గాడ్జిల్లా అని చూస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గాడ్జిల్లా అని తెలియకుండా కమెడియన్స్ అంతా కలిసి ఏదో అని ఆడుకుంటున్నారు. ఆ కమెడియన్స్ అందరికి కారిపోయే రోజు చాలా దగ్గరలో ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పకనే చెప్తున్నా కూడా లైట్ తీసుకుంటున్నారు. సునామీ వచ్చే వరకే కదా భయ్యా, ఆ సునామీ అవతరా అని అంటారు. వచ్చిన తర్వాత కదా చేసే బీవచ్చం తెలిసేది. సో నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ కూడా పాపం తడబడ్డాడు. మనమంతా ఈ పదవుల నుంచి పోయేలోపు అటవీ భూములు 30% ఉన్నాయి, వాటన్నింటినీ 5% చేయాలన్నాడంట. అంటే వీళ్ళకి మళ్ళీ వస్తారని నమ్మకం కూడా లేదు. పైకి మాత్రం బేరాలు పలుకుతున్నారు అంతే. అందుకే విచ్చలవిడిగా దోచేస్తున్నారు దొరికిన చోట. సో ఇది ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణమైన కుట్రలు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఊడిపోయిన బొచ్చుతో సమానం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.